ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేసిన పని అయితే మాత్రం చాలా పెద్ద తప్పమ్మా. ఇంకా అడ్డంగా వాదించి గొడవని పెద్ద చేసుకోకు. నకలు తీసుకుని వెళ్ళి దొంగతో చేతులు కలిపి కానీ చేసిన పని అయితే మాత్రం చాలా పెద్ద తప్పమ్మా. ఏంటనన్యా, బాధపడుతున్నావా? ఎప్పుడు చూసినా కోపంతో రగిలిపోయే నీ కళ్ళు, నన్ను దెబ్బ కొట్టాలి అనే కుట్రతో నిండిపోయిన నీ మనసు మొదటిసారి కన్నీటి రుచి ఎలా ఉంటుందో చూస్తున్నట్టుంది కదూ? ఎలా ఉంది దెబ్బ? అంటే అర్థం కాలేదా? మమత రావడం, అక్క నిశ్చితార్థం నగలు అడగడం, దొంగ తెచ్చివ్వడం, పోలీసులు పట్టుకోవడం, ఫైనల్ గా అందరి ముందు దోషవ్వడం. ఇదంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. కర్మ రిటర్న్స్ అంటారే, అది ఇదే. అంటే మీకిష్టం లేకుండా రోహిత్ ని పెళ్లి చేసుకున్నానని, మీ ఇంటి కోడలు అయ్యానని? తప్పు, నువ్వనుకుంటున్నది కాదు. నువ్వు మాకిష్టం లేకుండా రోహిత్ ని పెళ్లి చేసుకుని వచ్చినందుకు నాకు కోపం ఉంది. కానీ నీ కారణంగా వాళ్ళు మార్పొచ్చింది. మా అక్క ముఖంలో ఆనందాన్ని చూశాను. అది ఎప్పుడైతే చూశానో అప్పుడే నీ మీద కోపం పోయింది. కానీ నువ్వే గతాన్ని తలుచుకుని నా మీద పంతంతో నీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నావు. నా మీద పంతం ముఖ్యం కాదు, నీకు నీ జీవితం ముఖ్యం. జాగ్రత్త అని నీకు చాలా సార్లు చెప్పాను, కానీ మారలేదు. నీకర్థం కాలేదు. పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నావు. ఎన్నోసార్లు, చాలా సార్లు ఓర్చుకున్నాను.
ఈ కుటుంబం జీవితాంతం కలిసుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని నువ్వే నెగ్గావని నీ దగ్గర ఒప్పుకుని నిన్ను దగ్గరికి తీసుకోవాలనుకున్నాను. కానీ కానీ నువ్వేం చేశావు? శరణ్య దర్శన్ని విడగొట్టాలని చూస్తావా? ఏం మాట్లాడుతున్నారు? నేను శరణ్యని దర్శన్ని విడగొట్టాలని చూడటం ఏంటి? ఈ కథలు మా అక్క దగ్గర చెప్పు, నమ్ముతుంది. నా దగ్గర కాదు. సమీరా దర్శన్ మనసులో ఉంది కాబట్టి, శరణ్యతో పాటు కలిసుంటే మనశ్శాంతి ఉండదు కాబట్టి శరణ్యకి విడాకులిచ్చేయాలా? మీ ప్రేమ మీకు ఎలా ఎక్కువో అలాగే నా చెల్లె లైఫ్ కూడా నాకు ముఖ్యం కదా. అందుకే శరణ్యకి విడాకులిచ్చేయండి. ఇప్పుడు నువ్వు శరణ్యకి విడాకులిచ్చావనుకో, శరణ్య హ్యాపీగా ఉంటుంది అంటావా? పిల్లలు చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే వేలు పట్టి నడిపిస్తాం. పెద్దయ్యాక కూడా తప్పటడుగులు పడుతూ ఉంటే సరిచేసి దారి చూపిస్తాం. నా కొడుకు విషయంలో తప్పటడుగు వెయ్యకూడదు అని చెప్పే వాణ్ణి దారిలో పెట్టడానికే ఈ పెళ్లి జరిపించాను. కానీ నా కొడుకు విషయంలో నేను చేసింది తప్పు కాదు. కానీ తోడబుట్టిన దానిగా శరణ్య విషయంలో నువ్వు చేసింది మాత్రం తప్పు కాదు, నేరం. నిన్ను దోషిని చేసి ఇంట్లో వాళ్ళు నలుగురు 4 మాటలంటేనే నీకు బాధగా ఉంది. శరణ్య జీవితంతో ఆటలాడాలని చూసావే, అది నా కళ్ళ ముందు. నా బిడ్డ జీవితంతో ఆటలాడాలి అనుకుంటే చూసిన నాకు ఎంత బాధగా ఉంటుంది, ఎంత రగిలిపోతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలనే జస్ట్ శాంపిల్ చూపించాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జరిగిందాన్ని మర్చిపో. ఈ కోపాల్ని పగల్ని పక్కన పెట్టేసి చక్కగా కాపురం చేసుకున్నావా ఈ ఇంటి కోడలిగా మా అందరితో కలిసుంటావు. లేదు, నా పద్ధతి ఇంతే, నేను మారను, ఇలాగే ఉంటాను అంటే నువ్వు నన్ను తట్టుకోలేవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.